ఓకే. ఏసీ ఫండమెంటల్స్‌లో థర్డ్ క్లాస్‌లో నేనేం చెప్పాలనుకున్నానంటే ఆల్రెడీ ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అయినప్పుడు పవర్ ఎంతో చెప్పాను మీకు. డెరైవ్ చేసాము. డెరైవ్ చేయడం లేదు, మల్టిప్లై చేయడమే. ఇది V ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఇదేమో రెసిస్టెన్స్ ఆర్, దెన్ కరెంట్ ఫ్లో ఈజ్ ఐ. దెన్ వాట్ ఈజ్ కరెంట్ ఫ్లో అంటే ఇన్స్టంటేనియస్. ఇట్లా దీని మొత్తం ఇన్స్టంటేనియస్ V బై ఆర్. ఆర్కి ఇన్స్టంటేనియస్ వాల్యూ ఉండదు, ఎందుకంటే దట్ ఈస్ ఏ కాన్స్టెంట్. సో విఎం సైన్ ఒమేగా టీ బై ఆర్. దిస్ బికమ్స్ విఎం బై ఆర్ సైన్ ఒమేగా టీ. ఆల్రెడీ నేను చెప్పాను. సో యూ కెన్ రైట్ దిస్ ఎస్ ఐఎం సైన్ ఒమేగా టీ. దిస్ ఈస్ కరెంట్, దిస్ ఈస్ ద వోల్టేజ్. సో వాట్ ఈస్ ద పవర్? ఇన్స్టంటేనియస్ పవర్ అంటే వి ఇన్స్టంటేనియస్ అండ్ ఐ ఇన్స్టంటేనియస్. ఇన్స్టంటేనియస్ అంటే మనం మాట్లాడుకున్నప్పుడు ఎంత ఉంది అని అర్థం. సపోజ్ ఇలా గీసాం అనుకోండి, ఇలా గీయడం కాదు, సపోజ్ కాదు, ఇంతే. దిస్ ఈజ్ ఒమేగా టీ, దిస్ యాక్సెస్ ఇస్ వి ఆర్ ఐ, రెండు. సో కరెంటు ఎంతైనా ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దిస్ ఈజ్ వి, దిస్ ఈజ్ ఐ. సో సపోజ్ వాట్ ఈజ్ ఇన్స్టంటేనియస్ అంటే ఈ పర్టికులర్ టైంలో వోల్టేజ్ ఎంత, కరెంట్ ఎంత అంటే ఇగో కరెంట్ ఎంత, వోల్టేజ్ ఎంత, ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో, దట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఇది కరెంట్ ఎంత, వోల్టేజ్ ఎంత అని అర్థం. ఓకే, అది ఇన్స్టంటేనియస్ వాల్యూస్ అంటే. P ఈక్వల్ టు విఐ. నౌ వాట్ ఈజ్ వి? విఎం సైన్ ఒమేగా టీ ఇంటూ ఐఎం సైన్ ఒమేగా టీ. దిస్ బికమ్స్ విఎం ఐఎం సైన్ స్క్వేర్ ఒమేగా టీ. సాధారణంగా స్క్వేరింగ్లో ఉంటే మాత్రం మనం చెప్పలేం, ఎందుకంటే దిస్ వాల్యూ బికమ్స్ పాజిటివ్ irrespective of the value of the sin omega t. Now we must convert this, already నేను చెప్పాను. సో Vm Im of 1 minus cos 2 omega t by 2. This is the value of sin square omega t. Now this becomes Vm Im by 2 minus Vm Im by 2 cos 2 omega t. ఇది P ఇన్స్టంటేనియస్ వాల్యూ. ఓకే, నౌ దీని గురించి మనం స్టడీ చేద్దాం ఇప్పుడు. ఇది P ఇన్స్టంటేనియస్ అయితే ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి. ఇది అంటే ఇండిపెండెంట్ ఆఫ్ టైం. వన్ కాంపోనెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం, అదర్ కాంపోనెంట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ టైం. సో ఇక్కడ దిస్ ఈస్ కాన్స్టెంట్, సారీ, ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టైం కాబట్టి దిస్ ఈస్ కాన్స్టెంట్. అంటే Vm Im by 2 can be written as Vm by root 2 into Im by root 2. See, already మీరు derive చేస్తారు RMS values. This is VRMS, IRMS. This becomes VRMS, IRMS. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇంకోటి మనకు ఉన్నింది Vm Im, నెగిటివ్ ఉంది దీనికి, cos 2 omega t. దిస్ బికమ్స్ మైనస్ తర్వాత పెడదాం. విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ కాస్ 2 omega t. చెప్పాను కదా, యావరేజ్ వాల్యూ బికమ్స్ 0. ఎలా అవుతుందో చూద్దాం. యావరేజ్ పవర్ P యావరేజ్ పవర్కి యావరేజ్ వాల్యూస్ చూస్తాం చెప్పాను కదా. ఇంటిగ్రల్ 0 to 2π ఫుల్ సైకిల్కి తీసుకోవాలి. ఇక్కడ పవర్ కదా, పవర్ డి ఒమేగా టీ, ఏంటి చేంజింగ్ కాంపోనెంట్ ఒమేగా టీ బై 2π ఫుల్ సైకిల్ తీసుకుంటాం. ఓకే, సో ఈ ఒమేగా టీ లెట్ తీటా అనుకుందాంలే. 0 to 2π P d theta by 2π, దట్ ఈస్ 0 to 2π. వాట్ ఈస్ P? ఇది మనం కనుక్కున్నాం కదా, ఇన్స్టంటేనియస్ వాల్యూ ఇది మొత్తం. దిస్ బికమ్స్ ఒమేగా కాన్స్టెంట్ బట్ టీ ఈస్ ఇండిపెండెంట్ కదా, టైం వేరియబుల్ కదా. దిస్ బికమ్స్ విఎం ఐఎం బై 2 1 minus cos 2 theta d theta. లెట్ అవన్నీ ఒమేగా టీ ఈక్వల్ టు థీటా అనుకున్నామంటే
ఒమేగా టీ డిటీ ఈక్వల్ టు డి థీటా అవుతుంది. ఓకేనా, ఒమేగా కాన్స్టెంట్ కాబట్టి, బట్ మనకి ఈజీగా సింపుల్గా అర్థం కావడం కోసం ఇలా చేస్తాను. సో దిస్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూ. సో ఏ వాల్యూ ఉంటుందనే, ఎందుకంటే ఇది 0 అవుతుంది కాబట్టి నేను అలా చెప్తున్నాను. 0 to 2π సారీ ఇంటూ 1/2π ఉంది కదా, 4π ఇది. 0 to 2π 1 minus cos 2 theta d theta. సో Vm Im by 4π 1కి theta, cos 2 thetaకి sin 2 theta by 2, 0 to 2π. నువ్వు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చి 2π - 0 మైనస్ కాస్ 2π sin 2π మైనస్ sin 0. ఇక్కడ రాద్దాం, sin 2π మైనస్ sin 0. sin 2π 0, sin 0 0 కాబట్టి నీకు మిగిలేది 2π - 0 మిగులుతుంది. ఫైనల్గా ఏమవుతుందో చూద్దాం. Vm Im by 4π ఇంటూ 2π మిగులుతుంది. సో క్యాన్సిల్ అవుతుంది. దిస్ బికమ్స్ Vm Im by 2. దిస్ ఈజ్ Vrms IRMS, అంతే. ఓకే, సో ఫైనల్గా నీకు P ఈజ్ Vrms ఇంటూ IRMS. దీన్నే VI అంటాం, ప్రతిసారి RMS రాయకల్లా వాట్స్. కావాలంటే చూడండి, ఇది ఒమేగా టీ, ఇది కరెంటు, ఇది V, ఇది I. పవర్ అంటే ఏంటి? V ఇంటూ I. ఈ ఇన్స్టెంట్లో పవర్ ఎంత? ఈ ఇన్స్టెంట్లో కరెంట్ ఎంతో చూడాలి, I. ఈ ఇన్స్టెంట్లో V ఎంత? 0. సారీ, ఈ ఇన్స్టెంట్లో కరెంట్ 0, V 0. సో V0 కరెంట్ ఇంటూ P ఈజ్ I ఇంటూ V ఇంటూ I కదా. సో ఎట్ దిస్ ఇన్స్టెంట్ అంటే ఎట్ ఆరిజిన్ I becomes 0, V becomes 0. So power becomes 0. Okay. At this instant, what is the power ante? I is this one, V is this one. So I max, V max. So P will be there. ఇక్కడ చూడు, ఇక్కడ x పైన రెండు ఉన్నాయి అంటే రెండు పాజిటివ్. పాజిటివ్ వాల్యూ అంటే పాజిటివ్ వాల్యూ బికమ్స్ పాజిటివ్ అంటే ఇలా వస్తుంది. పెద్దదైనా వచ్చు, చిన్నదైనా వచ్చు, దట్ డిపెండ్స్. అగైన్ ఈ దీంట్లో చూద్దాం, ఇది పై, ఇది 2π అంటే 0కి పైకి మధ్యలో పాజిటివ్ ఉంది P, ఇన్స్టంటేనియస్ వాల్యూ. ఇప్పుడు పైకి 2πకి మధ్యలో చూద్దాం. పైకి 2πకి మధ్యలో కరెంట్ నెగిటివ్ ఉంది, వోల్టేజ్ నెగిటివ్ ఉంది. నెగిటివ్ వాల్యూ బికమ్స్ పాజిటివ్ వాల్యూ. అగైన్ P ఇస్ అలా. సో P అనేది ఖచ్చితంగా యావరేజ్ వాల్యూ, యావరేజ్ 2πకి చేసాం అనుకో, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, యావరేజ్ వాల్యూ పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి P డెఫినెట్గా పాజిటివ్ ఉంది కాబట్టి P 0 అవ్వదు. ఎక్కడ? ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్లో. ఇప్పుడు ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్కి వెళ్దాం. ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్. ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్లో ఒకసారి చూద్దాం. ఇది V = Vm sin ωt. ఇది కాన్స్టెంట్. ఏంటి ఎలా వచ్చిందంటే ఆల్రెడీ మీకు జనరేటర్లో మీరు చూస్తారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీరు వర్క్ చేసినప్పుడు sin ωt ఎందుకు వచ్చిందో అక్కడ మీరు స్టడీ చేస్తుంటారు. ఇక్కడ V ఏమో Vm sin ωt. వాట్ అబౌట్ I? నీకు ఇండక్టెన్స్లో V = Ldi/dt ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, వేర్ L ఈజ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇన్ హెన్రీ. Okay, V is voltage, that is this one. Now I want to find I. From this Vm sin ωt = Ldi/dt. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. సాల్వ్ చేయడం వచ్చు కదా.
చూద్దాం ఒకసారి. అంటే విఎం సైన్ ఒమేగా టీ ఈక్వల్ టు ఎల్ డిఐ బై డిటి కదా, మనకు ఐ కావాలి. అంటే డిఐ బై డిటి ఈజ్ ఎంత అవుతుంది? విఎం బై ఎల్ సైన్ ఒమేగా టీ. అది ప్యూర్ రెసిస్టెన్స్లో అయితే డిఫరెన్షియల్ కాంపోనెంట్ ఉండదు, కానీ ఇక్కడ ఉంటుంది. సో మనకి ఐ కథ కావాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఎల్ సైన్ ఒమేగా టీ డిటి. ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా, సాల్వ్ చేయగలరా? ఆల్రెడీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది కదా మీకు. ఎలా సాల్వ్ చేస్తామంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ డీకి అంటే డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్కి పోతే విఎం బై ఎల్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ సైన్ ఒమేగా టీ డిటి. సో ఇక్కడ ఏమవుతుంది? ఇన్స్టంటేనియస్ వాల్యూస్ తీస్తున్నాం, కానీ అందుకనే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ వేయట్లేదు. సో విఎం బై ఎల్ సైన్కి ఏంటి? మైనస్ కాస్ ఒమేగా టీ, ఒమేగా టీకి బై ఒమేగా, ఓకే, ప్లస్ 0 వేయం ఎందుకంటే దిస్ ఇస్ ఇన్స్టంటేనియస్ వాల్యూ. నౌ విఎం బై ఒమేగా ఎల్ మైనస్ కాస్ ఒమేగా టీ. ఓకే, ఇప్పుడు మైనస్ కాస్ theta never be cos of minus theta. Minus cos theta can be written as all silver tea cups. ఇక్కడ చూడు, ఇక్కడ ఈ మైనస్ వాల్యూ లోపలికి వెళ్ళినా నీకు ఇది కాదు కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా. సో ఈ మైనస్ వాల్యూ ఫస్ట్ లోపలికి పంపించాలంటే సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా బికమ్స్ కాస్ తీటా ప్లస్, బట్ అదే సైన్ ఆఫ్ తీటా మైనస్ 90 వేసాం అనుకో బికమ్స్ మైనస్ కాస్ తీటా. సో ఇలా మీరు కొంచెం మీ మైండ్ని సరి చేసుకోవాలి. సో ట్రిగ్నామెట్రీ అనేది మీకు గ్రిప్ ఉండాలి, ఇంటిగ్రేషన్ గ్రిప్ ఉండాలి, అప్పుడు మీరు ఫుల్ ప్లెడ్జ్డ్, ఓకే, సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 90. ఇది గ్రిప్ లేకపోతే ఏదో ఒక మెమరైజ్డ్గా ఉంటుంది కానీ లైఫ్లో ఇబ్బంది పడతారు. ఓకే, ఇప్పుడు చూడమ్మా, ఐ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది కదా, బట్ వాట్ ఈజ్ ఐ ఇన్ టర్మ్స్ ఆఫ్ వి అండ్ అదర్ థింగ్ ఇన్ రెసిస్టెన్స్? ఐ ఈక్వల్ టు వి బై ఆర్, బట్ హియర్ యూ గెట్ ఒమేగా ఎల్. ఎవరైనా ఒక మనిషి గురించి మాట్లాడినప్పుడు ఆ మనిషి పేరు తెలియనప్పుడు సమ్ ఎక్స్ అని అంటాం, అలాగా. కాబట్టి దీన్ని ఎక్స్, బట్ దిస్ ఈజ్ ఇండక్టెన్స్ కాబట్టి సఫిక్స్ ఎల్ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 90. ఓకే, సో ఒక మనిషి గురించి మాట్లాడినప్పుడు ఇది ప్రతిసారి ఒమేగాలు అని అంటే ఆర్ అనలేము కాబట్టి సమ్ ఎక్స్ అంటాం కదా, ఎక్స్ ఎల్. ఓకే, ఇది అందుకే ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆర్ కెపాసిటివ్ రియాక్టెన్స్ని ఎక్స్తో చెప్తాం. నౌ హియర్ ఐఎమ్ ఈజ్ విఎం బై ఒమేగా ఎల్, దట్ ఈస్ వి బై ఎక్స్ఎల్, విఎం బై ఎక్స్ఎల్. ఓకే, అంటే ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్, ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఒమేగా ఎల్. వాట్ ఈజ్ ఒమేగా? 2πfl ఓమ్స్ ఏనమ్మా. ఓకే, నౌ ఐ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఐఎం అంటే ఐఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 90 degrees. అంటే దీని అర్థం వి ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ కదా. చూడండి ఒక్కసారి, అంటే ఇది ముందు వస్తుంటే ఇది వెనకాతలు వస్తుంది చూడండి, ఎందుకంటే 90 degrees తర్వాత కరెంట్ వస్తుంది. సపోజ్ ఇది వోల్టేజ్ అనుకుంటే వెంటనే రావట్లేదు, వోల్టేజ్ పుట్టిన 90 degrees తర్వాత, అంటే ఇక్కడ ల్యాగ్లో ఉందన్నమాట. బట్ ఇది వేవ్ కంటిన్యూస్ వేవ్ కాబట్టి వెనక్కి ప్రొజెక్ట్ చేస్తాం అంతే. ఓకే, ఇది ఈ రకంగా మీరు వేవ్ ఫామ్ని గీయచ్చు. చూసుకోండి, వి ఉంది, వికి 90 degrees తర్వాత వస్తుంది కరెంటు, అందుకే వెనకాతలు ఉన్న వాళ్ళని ల్యాగ్ అంటాం కదా. ఎంత ల్యాగ్లో ఉన్నాడు రే వీడు అంటే, ఇండక్టివ్ సర్క్యూట్లో కరెంట్ అనేది వోల్టేజ్కి ల్యాగ్లో ఉంటుంది. ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్లో ఇది వి అనుకుంటే 90 degrees ల్యాగ్లో ఉంటుంది. ఇది ఐ.
ఇది వి అనుకుంటే. ఓకే, అలాగే ఇక్కడ కూడా వేవ్ ఫామ్లో ఇది వి అనుకుంటే వి తర్వాత 90 డిగ్రీస్ తర్వాత కరెక్ట్గా పీక్ వాల్యూ వచ్చిన తర్వాత కరెంట్ పడుతుంది. ఓకే, సో వి తర్వాతే కరెంట్ వస్తుంది. తర్వాత వాడు కాబట్టి ఆడికి బాగా బ్యాక్లాగ్ ఉన్నాయిరా, వాడు అన్ని బ్యాక్లాగ్లు ఉంచుకున్నాడు రా అని అంటాం కదా, అదనమాట సీక్రెట్. ఓకే, నౌ వీ గో ఫర్ ద ఇన్స్టంటేనియస్ పవర్ విఐ. వి అంటే విఎం సైన్ ఒమేగా టీ ఇంటూ ఐఎం sin omega t minus 90. This becomes Vm Im sin omega t sin of omega t minus 90. So this becomes what? Vm Im sin omega t minus cos omega t kada. So Vm Im sin omega t cos omega t. Sin omega t cos omega t మనం సింహాలం కదా, బై 2 వేస్తే 2 sin θ cos θ. ఇంటిగ్రేషన్ ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే యావరేజ్ వాల్యూ కావాలనుకుంటే ఇంటిగ్రేషన్ వేస్తాం సమ్ ఆఫ్ అంటే. సో దిస్ బికమ్స్ sin 2 omega t. సో దిస్ ఈజ్ ద ఇన్స్టంటేనియస్ పవర్. యావరేజ్ వాల్యూ కనుక్కుందాం చూడండి. పీ యావరేజ్ ఫర్ కంప్లీట్ సైకిల్, నాట్ ఫర్ వన్ సైకిల్. పీ డి ఒమేగా టీ మీ ఇష్టం, ఎలాగైనా పర్లేదు, మీ ఇష్టమే. 0 to 2π విఎం ఐఎం బై 4π, ఎందుకంటే ఆల్రెడీ బై 2 ఉంది కదా, పి అంటే ఆల్రెడీ 2π ఉంది, పి అంటే బై 2 ఉంది కాబట్టి 4π sin 2 omega t. ఓకేనా, నెగిటివ్ వాల్యూ ఉంది, సారీ. దిస్ బికమ్స్ -1 బై విఎం ఐఎం బై 4π 0 to 2π sin 2 omega t, సారీ టీ ఒమేగా టీ. ఇది ఉంటుంది కదా. ఓకే, దిస్ బికమ్స్ -Vm Im by 4π sin 2 omega t కదా, cos 2 omega t by 2 0 to 2π. సో -Vm Im by 4π, ఇది మైనస్ వస్తుంది కదా, మైనస్ మైనస్ ప్లస్ 8 cos 2 omega t 0 to 2π. సో Vm Im by 8π cos 4π minus cos 0. Vm Im by 8π, this minus this one, this becomes 1. So 0. So average power in a pure inductive circuit is 0. కావాలంటే చూడండి, ల్యాగ్లో ఉంటుంది కదా కరెంటు, కరెక్ట్గా గీయాలి, అయితే రాదు, అది చిన్నది. చూడండి అమ్మా, దిస్ ఈజ్ వి, దిస్ ఈజ్ ఐ. ఇక్కడ పి అంటే ఏంటి, విఐ. ఇక్కడ చూడండి అమ్మా, ఈ సర్క్యూట్ వరకు అంటే ఈ వాల్యూ వరకు 90 degrees, ఇది π/2, ఇది π 3π/2, ఇది 2π. చూడండి, ఇంతవరకు వోల్టేజ్ పాజిటివ్, కరెంట్ నెగిటివ్, సో పి బికమ్స్ నెగిటివ్. కాబట్టి ఇక్కడ మరలా చూడండి, ఇక్కడ ఐ 0, సో వి ఇంటూ ఐ బికమ్స్ 0. ఇక్కడ పవర్ 0, ఇక్కడ కూడా పవర్ 0, ఎందుకంటే వి 0 ఐ ఉన్నా కానీ. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇంతవరకు చూడండి, ఇంతవరకు చూద్దామా, ఇంతవరకు చూద్దాం. ఇంతవరకు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ వాల్యూ ఐ పాజిటివ్, వి పాజిటివ్, సో వి ఇంటూ ఐ బికమ్స్ పాజిటివ్. అగైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి
ఐ పాజిటివ్, వి నెగటివ్. ఇక్కడ ఎందుకు జీరో వచ్చిందంటే ఏదో ఒక వాల్యూ జీరో. ఇక్కడ చూడండి ఐ జీరో కదా, వి ఎంత ఉన్నా కానీ ఐ జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో. కాబట్టి ఇక్కడ వి జీరో, ఐ ఎంత ఉంది, జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో, నెగిటివ్ ఎందుకంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ కాబట్టి ఇలా వచ్చింది. అగైన్ ఇక్కడ ఈ ఏరియాలో ఐ నెగిటివ్, వి నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్. నౌ ఇది నెగిటివ్ వాల్యూ, ఇది పాజిటివ్ వాల్యూ, అంటే డెఫినెట్గా కొంచెం అటు ఇటు గీసాను కానీ బట్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సేమ్. అంటే ఈ ఏరియా ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్. సో యావరేజ్ ఆఫ్ దిస్ బికమ్స్ జీరో, యావరేజ్ ఆఫ్ దిస్ బికమ్స్ జీరో ఫర్ ఎంటైర్ ద వాల్యూ పీ ఈజ్ జీరో. ఓకేనా? సో 0 watts in pure ఇండక్టివ్ సర్క్యూట్. బట్ ప్రపంచంలో నీకు ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ అనేది దొరకదు. ఓకేనా? దిస్ ఈస్ ద పవర్ క్యాల్కులేషన్ ఇన్ ప్యూర్ ఇండక్టివ్ అండ్ ప్యూర్ రెసిస్టివ్. ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ క్లాస్లో ప్యూర్ కెపాసిటివ్లో ఎలా ఉంటుందో చూద్దాం.